గోదావరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరలోకమందు మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు తండ్రి. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను. నీ కృప కలిగిన హస్తములతో నాయన వారిని ముట్టి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమమును వినుచుండగా వీక్షిస్తుండగా మా ఒక్కొక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయ కాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 1వ కీర్తన మొదటి 3 వచనములను చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. నీతిమంతుని యొక్క మార్గము ఎలాగుంటుంది, అతని జీవితము ఎలాగుంటుంది అని కీర్తనాకారుడు ఈ మొదటి 3 వచనములలో చాలా తేటగా చెప్పటం చూడగలము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఓర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును అని కీర్తనాకారుడు ఎంతో తేటగా ఒక వ్యక్తికి ఉన్న ఆశీర్వాదాన్ని గురించి, లేకుంటే దేవుని ఎదుట తన యొక్క జీవితమును జాగ్రత్తగా కాపాడుకునే వ్యక్తి యొక్క జీవితమును గురించి చాలా తేటగా చెప్పటం చూడగలము. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం, ప్రభు నిన్ను ప్రేమించి అనుగ్రహించే ఆశీర్వాదాన్ని నీవు సంపాదించుకొనాలి, నీవు ధన్యుడుగా ఉండాలి అని ఆశించినట్లయితే నీవు మొదటిగా చేయవలసిన కార్యము దేవుని యొక్క వాక్యమందు ధ్యానించటము నేర్చుకోవాలి. ధ్యానించినప్పుడు దేవుని యొక్క కార్యము నీకు బయలుపరచబడుచున్నది. ఈ దినమున నీవు దేవుని యొక్క వాక్యమును విని ఆ వాక్యమును ధ్యానించినప్పుడు, దేవుని యొక్క వాక్యము చదివి ఆ వాక్యమును ధ్యానించినప్పుడు, వాక్యము నెమరు వేసుకున్న రీతిగా నీవు ప్రతి కార్యం అందులో తెలుసుకొని సారమంతటిని నీ జీవితంలో పొందుకున్నట్లయితే నిజముగా నీవు ధన్యుడుగా. ఎందుకంటే ఎవరి జీవితములో అయితే దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుందో, ఎవరైతే దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటారో వారు ఎన్నడూ తమ యొక్క జీవితములో శోధన వచ్చినప్పుడు కృంగిపోరు. వారిని అనేక సార్లు శోధనలు ఆవరిస్తాయి, కానీ వారు స్థిరముగా నిలబడతారు. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, వారు నీటి కాలువ ఓర్న నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె, ఆకువాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు అని చెప్పటం చూడగలము. ఒక చెట్టు నీటి కాలువ గట్టున ఉన్నదంటే అది ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళిన, ఎంత ఉష్ణమైనను, ఎంత వేడి అయినను, ఎండాకాలములో నీటికి కొరత ఎంత మాత్రము ఉండదు, వర్షాకాలంలో తగినంత వర్షము ఉన్నదాన్ని బట్టి కావాల్సిన జీవమును పొందుకుంటుంది కనుక ఎన్నడూ ఆకువాడక ఫలములను ఇచ్చేదానికి సిద్ధముగా ఉంటుంది. పోషణ అంతగా ఆ చెట్టుకు దొరుకుతుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును తమ హృదయంలో భద్రపరుచుకొని వాక్యమును నెమరు వేసుకుంటూ ప్రతి దినము గడుపుచున్నారో వారు అలాగనే జీవమును పొందుకునేవారిగా, దేవుని యొక్క కృపను పొందుకునేవారిగా, దేవుని వైపు చూస్తూ ముందుకు నడిచే ఆ అనుభవంలో ఉన్నారని ఇక్కడ కీర్తనకారుడు చెప్పటం చూడగలరు. అంత మాత్రమే కాదు, గొప్ప ఆశీర్వాదం ఏమిటి, ధన్యతను గురించి చెప్తూ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమి, వారు చేయున్నవన్నీ సఫలము అగును. ఎవరైతే దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటారు, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును తమ జీవితంలో అనువహించుకుంటూ వాక్యానుసారముగా నడుచుకుంటారు, ఎవరైతే దేవుని యొక్క వాక్యము నుండి
కుడికి ఎడమకు తొలగిపోకుండా జీవిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క కృప కుమ్మరించబడుచున్నది గనుక వారు దేవుని యొక్క జీవము తనలో నుండి ఇతరులకు ఆశీర్వాదకరమైన ఫలములుగా ఇస్తున్న దాన్ని బట్టి వారు చేయ కార్యములన్నిటిని ప్రభు వారికి ఆశీర్వదించి అనుగ్రహించేదాన్ని బట్టి వారు చేయనవన్నీ సఫలమగునని గ్రహించుకోవాలి. ఈ ఉదయ కాలమున నేను దేవునిని ఎరిగి ఉన్నాను, యేసు ప్రభుని ఎరిగి ఉన్నాను, ఆయన నా సొంత రక్షకుడు అని చెప్పుకుంటున్న నీ జీవితములో ఆశీర్వాదములు కొదువుగా ఉన్నాయా? నీవు చేసే కార్యములో నీవు జయము పొందలేకపోతున్నావా? నిన్ను నీవు పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెప్పుచున్నది. ఎవరైతే దేవుని యొక్క వాక్యంను ధ్యానిస్తూ వాక్యానుసారముగా నడుచుకుంటారో, వాక్యం తమ హృదయంలో భద్రపరుచుకొని ముందుకు వెళ్తారో, వారు ఆయన యొక్క కృపను సంపాదించుకునే వారిగా ఉన్నారు. వారు తగిన కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఎలాగైతే కీర్తనాకారుడు చెప్పాడు, నీవు అలాగ లేకుండగా ఇంకను నీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావంటే నీవు దేవుని యొక్క కృపను సంపూర్ణముగా సంపాదించుకొనలేదని గ్రహించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయమున నీవు ఈ 3 వచనములో ఉన్న జీవితమును కలిగి ఉన్నావా లేదా అని పరీక్షించుకో. కింద 3 వచనాలు ఉన్నాయి. అవి దేవునిని ఎరుగక తమ ఇష్టానుసారముగా జీవించే వారి యొక్క జీవితాన్ని మనకు చూపిస్తుంది. వారు గాలికి చెదరగొట్టే పొట్టు వలె ఉంటారని కీర్తనకారుడు చెప్తున్నాడు. అలాగున్నావేమో అని కూడా నిన్ను పరీక్షించుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ప్రభు యొక్క వాక్యంను విని ఆ వాక్యంను ధ్యానించే అనుభవంలోకి రా. వాక్యంను ధ్యానించినప్పుడు నీ జీవితానికి అవసరమైన కార్యములను ప్రభు బయలుపరిచి నీలో తన యొక్క జీవమును స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, ప్రశ్నించుకో. దేవుని వైపు చూసి నీ జీవితాన్ని సరి చేసుకో. ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడైన గొప్ప దేవా యేసయ్యా, ఈ ప్రాతః కాలమున మీరు మాకు అనుగ్రహించిన కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. మేము నాయన నీటి కాలువ నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుని పోలిన వారిగా ఉండటం మా జీవితంలో నాయన నీకు ఇష్టమైన రీతిగా మలచుమని వేడు. నీ వైపు చూసి నీ కృపను పొందుకొని ఇతరులను నీకు ఆదాయం చేసే అనుభవంలోకి మేము రావడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధ